మన షోలో సెకండ్ రౌండ్ లో సెలెక్ట్ అయిన గర్ల్స్ కరిష్మా. అందరూ బాగా చప్పట్లు కొట్టండి. షీకా, స్వర్ణ, క్యాండీ, షమి, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మిస్ ప్రియా. ఏంట్రది ప్రియా? లేదండి, ప్రియా అనే పేరు. ఓ, ప్రియా అనిపించిందిరా నాకు. ప్రియా 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 ప్రియా. మీ అందరికీ ఒక ప్రశ్న ఉంది. దానికి ఎవరు సరిగ్గా సమాధానం చెప్తారో వాళ్ళనే సెలెక్ట్ చేస్తాము. ఆడతనం గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఆడవాళ్ళు ఎలా నడుచుకోవాలని మీరు అనుకుంటున్నారు? మాతృత్వం గురించి మీ అభిప్రాయాలు చెప్పండి. మహిళలు చాలా ఉత్తమమైన వాళ్ళు. మగవాళ్ళకి బాధ్యతే తెలియదు. ఒక అమ్మాయి ఏదైనా అనుకుంటే అది ఏదైనా సాధించగలదు. అయినా ఈ సమాజంలో ఇప్పుడు అది చాలా కష్టమైంది. అయినా ఒక అమ్మాయి ఒంటరిగా బయటికి వెళ్ళలేకపోతుంది. ఈవ్ టీజింగ్ అనేది మారాలి. 10 నెలలు కడుపులో మోసి ఒక బిడ్డకి జన్మనివ్వడం అనేది అలాంటి పుణ్యం ఒక ఆడదే చెయ్యగలదు. ఆడది ఒక భోగముననే అనుకునే ఈ సమాజంలో ఆడదంటే చులకనగా చూసే ఈ సమాజాన్ని మనం మార్చాలి. మహిళల్ని దేవతల్లా చూడాలి. థ్యాంక్స్ ఫర్ ఆల్. అవును తల్లి, ఎప్పుడు చూడు ఇది ఒకటి చెప్పండి. 10 నెలలు మోసాం మేము, పాలు ఇచ్చామని. మగవాళ్ళం మనం ఏమైనా మొయ్యమని చెప్పామా? మనం ఏమైనా పాలు ఇవ్వమని చెప్పామా? అరే, ఆ దేవుడు మనకు అలాంటి శక్తి ఇవ్వలేదు కదా. అరే, ఇంకా చెప్పాలంటే దేవుడు అటువంటిది మనకి ఇచ్చాడు అనుకో, 10 నెలలకు బదులు 20 నెలలు మోసుంటాం. లీటర్లు పాలిచ్చేవాళ్ళు కదా. అరే, పాలిచ్చే విషయంలో మగాళ్ళందరం హ్యాండిక్రాఫ్ట్లే కదా. మీరు కరెక్ట్ గా చెప్పారయ్యా. డియర్ ఫ్రెండ్స్, మా గురించి మేమే మాట్లాడుకోవడం అంత బాగుండదు. ఆడవారిని గౌరవించే మగవాళ్లే దానికి సరిగ్గా చెప్పగలరు. ప్రతి ఆడవారిలోనూ ఒక మగవారుంటారు. అందువల్ల మగతోడు లేకుండా ఆడవారు అస్సలు ఉండలేరు. ఒక ఆడది తనకు తానుగా తల్లి కాలేదు. తనకు ఆ స్థానం కావాలంటే మగవాడు చాలా ముఖ్యం. అదేవిధంగా ఆడతోడు లేకుండా మగవాడు కూడా బ్రతకలేడు. పదునైన కత్తి మగవాడైతే దాన్ని పట్టుకునే చేతిపిడియే ఆడది. రెండింటినీ వేరువేరుగా మనం ఉపయోగించలేము. ఒక మగవాడి జీవితం పూర్తి కావడానికి ఒక ఆడది అవసరం. అది తల్లి కావచ్చు, భార్య కావచ్చు, లవర్ కావచ్చు, ఇంకా ఫ్రెండ్ కూడా కావచ్చు. ఒక ఆడ మగ కలిసి బతికితేనే అది జీవితం. ఒక మగవాడు ఒంటరిగా, ఆడది ఒంటరిగా జీవిస్తే అది జీవితమే కాదు. మగతనం చూపించడానికి ఆడది, తల్లితనం కోసం మగవాడు. సో ఇక్కడ ఎవరు తక్కువ కాదు, ఎక్కువ కూడా కాదు. థ్యాంక్స్ టు ఆల్. Winner of the show is Miss Potes 2004. Beautiful and elegant Miss Priya. Priya, 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 hey! థ్యాంక్స్. థ్యాంక్స్. అరే బుజ్జి, ఈ అందాల పోటీలో గెలిచిందే ఆ అమ్మాయి పేరేంట్రా? అది సో అమ్మాయి పేరు ప్రియా అండి. నాన్న డాక్టర్ అండి. అమ్మ హౌస్ వైఫ్ అండి. 2 చెల్లెలు ఉన్నారు. నంబర్ 20 గణేష్ నగర్, అమీర్పేట అండి. ఓరి ఎంకమ్మ, ఫుల్ అడ్రస్ ఉంది కదరా ఆయన దగ్గర. ఫంక్షన్ లో మీరు ఆనందంగా చప్పట్లు కొట్టినప్పుడే ఫుల్ వివరాలన్నీ సేకరించుకుని వచ్చాం. అద్భుతం రా, తీసుకున్న డబ్బులకి ఇప్పుడే కరెక్ట్ గా పనిచేశారా? అయ్యా, మీరేంటి ఇక్కడ? మీరు చెప్పంపించుంటే నేనే వచ్చేది కదా. అరే వచ్చేసాం కదా, అదే లోపల పిలు. రండి అయ్యా, రండి 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 అయ్యా, రండి, కూర్చోండి కూర్చోండి. ఆకస్మికంగా మిమ్మల్ని చూసిన వల్ల షాక్ అయ్యాను. అరే తప్పు చేసిన వాడే కదా నన్ను చూసి భయపడతాడు. తర్వాత నీకు నాకు పెద్ద వ్యత్యాసం లేదయ్యా. మేము కర్రత కొట్టి చంపేస్తున్నాం, నువ్వు ఇంజెక్షన్ వేసి చంపుతున్నావు. అదే మేము చేస్తే క్రైమ్ అవుద్ది, పోలీసులు చేస్తే లడ్డి చార్జ్. తర్వాత వేరేం లేదు, ఇవాళ ఒక ఫంక్షన్కి వెళ్ళానయ్యా. అక్కడ ఒక అమ్మాయి అద్భుతంగా మాట్లాడింది. మా పిల్లల్ని అడిగితే నీ కూతురు అని చెప్పారయ్యా. అదే వచ్చి మాట్లాడి వెళ్దామని వచ్చా. అమ్మాయి లేదా? ఎవరు అమ్మాయి? అరే
ఎందుకమ్మా అలాంటి కింద పడేసి పగల కొడుతున్నావు? డాక్టర్కి వేస్ట్ ఖర్చు కదా. అమ్మాయిని పిల్లలు చూసి వెళ్తాను. ప్రియా అమలు ఇట్రా. ఏంటి సార్, ఏంటి సడన్ గా మా ఇంటికి? నాన్న వీరెవరు తెలుసా? ఈ రోజు ఫంక్షన్ లో కలెక్టర్, ఐజీ అందరూ వీరి కోసమే వెయిట్ చేశారు. ఈయన లోపలికి రాగానే ఆడియన్స్ మొత్తం నిలబడ్డారు. అంత పెద్దవారు. ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీ ఫ్రెండా? అది అరే నిన్ను చూద్దామనే వచ్చాను అమలు. నన్ను చూడడానికి వచ్చారా? వావ్. చెప్పండి సార్. ప్రియ 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 అరే కూర్చొనివా, అందుకేగా సోఫా వేసింది. చెప్పండి సార్, ఏం తీసుకుంటారు? అదంతా వద్దులేమ్మా. ఇవాళ నువ్వు బ్రహ్మాండంగా మాట్లాడావు. అవును, సూపర్ గా మాట్లాడింది అనుకో. ఎందుకంటున్నానంటే మనకి అని ఇంతవరకు ఒక మర్యాద ఉంది. ఎక్కడికి వెళ్ళినా సరే అందరూ నాకు మర్యాద ఇస్తున్నారు. ఇవాళ నువ్వు అది చూస్తుంటావు కదా, అందరూ నన్ను చూసి లేస్తాం. కానీ జీవితంలో ఏదో ఒకటి మిస్ చేశాననే ఒక భయం, ఆ ఫీలింగ్ పద్దాక వచ్చి వెళుతుంది. అరే అది ఏంట్రా అని చెప్పి మన కుర్రోళ్ళని అడిగానో అదేంటో తెలియదంటున్నారు. ఎందుకంటే ఇంతవరకు నా జీవితంలో ఒక అమ్మాయి కూడా క్రాస్ అవ్వలేదు. ఇంకా చెప్పాలంటే నిజం చెప్తున్నా, ఒక్క అమ్మాయిని కూడా నేను ముట్టుకున్నదే లేదు. ఇదంతా నీకెందుకు చెప్తున్నానంటే ఇవాళ నువ్వు స్టేజీలో మాట్లాడావు చూడు, జీవితం అంటే కుటుంబం, పిల్లలు అవన్నీ ఉంటేనే ఒక పరిపూర్ణత అని చెప్పి, అవి విన్న తర్వాతే నాకు జ్ఞానోదయం అయింది. ఈ వయసులో జ్ఞానోదయం అయ్యి ఎవడికి ఉపయోగపడుతుంది? ఏంటి సార్ ఇలా అంటున్నారు? మీకేం పెద్ద వయసు ఉందని? ఎవరు నాకా? నిన్నే మన కుర్రోళ్ళు నాకు 50 ఏళ్ల పుట్టినరోజు చేశారు. నో ఛాన్స్. నాన్న మీరే చెప్పండి, వీరిని చూస్తుంటే 50 ఏళ్ళు ఎలాగున్నారా? ఓ నో 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 నో. మీకు 50 ఏళ్ళేంటి సార్? ఛాన్సే లేదు. నువ్వు చెప్పేది కూడా కరెక్టే. ఎందుకంటే నాకు 4 సంవత్సరాలకు ఒకసారి పుట్టినరోజు వస్తుంది. అలా చూసుకుంటే నీకంటే చిన్నోడ్నే. ఏమంటున్నారు సార్? అలా చూసుకుంటే మా అమ్మ ఫిబ్రవరి 29 అని కనింది. ఓ లక్కీ గాయ్ సార్. అవునవును, మీ హైట్, కలర్ ఇంకా ఫిజిక్ చూస్తుంటే మీకు 38-40 ఇయర్స్ ఉన్నట్టు అనిపిస్తోంది. ఏనానా? ఏంటి అలాగంటున్నా? అవును సార్. మీరు ఇప్పుడు ఓకే చెప్పండి, మిమ్మల్ని లవ్ చేయడానికి ఎంతమంది అమ్మాయిలు క్యూలో నిలబడతారు తెలుసా? చెప్పండి నాన్న. నిజంగానే చెప్తున్నావు అమ్మా? అవును. అదే అబద్ధం అడగ బుజ్జి. నిజం చెప్తున్నాను సార్. మీకున్న గర్ల్స్ చార్మింగ్ మ్యాన్లీనెస్ కంతా 1000 మంది అమ్మాయిలు దొరుకుతారు. మీరు ఇంతవరకు ట్రై చేయలేదనుకుంటాను. ఇప్పుడు ఒకసారి ట్రై చేయండి, ఎంతమంది అమ్మాయిలు ఫ్లాట్ అవుతారో తెలుసా? నోరు మూసుకోవే. అరే నువ్వు గమ్మునుడు బుజ్జి, నన్ను రెచ్చగొట్టి సిగ్గుపడేటట్టు చేస్తున్నావు బుజ్జి. సరే బయలుదేరనా? లేదు సార్, ఆగండి. మీరు ఏదైనా తీసుకోవాల్సిందే. అమ్మా హార్లిక్స్ తీసుకురా. అదంతా వద్దు. నువ్వు చెప్పింది చూస్తుంటే హార్లిక్స్, బూస్ట్ అన్ని కలిపి తాగినట్లు ఉందనుకో. వస్తానులే. సరే సార్. సూపర్ అమ్మాయిని కనవా. సంతోషం. వస్తానా? ఓకే సార్. వస్తానమ్మా. అబ్బా ఇవాళ మందు కొట్టే ఖర్చు తగ్గిందిరా, అంతగా కిక్కెక్కేసిందిరా. బుద్ధుందా నీకు? మీ నాన్నే వాళ్ళు పక్కలో కూర్చొని మాట్లాడలేరు, నువ్వు వాళ్ళు సరి సమంగా కూర్చొని మాట్లాడుతున్నావు. అరే ఏంటే నువ్వు? తిరుపతిని చూసి స్టేటే భయపడుతుంది, మన అమ్మాయి పక్కన కూర్చొని మాట్లాడుతుంది, దాని చూడవా నువ్వు? అలా చెప్పు నాన్న. అంత పెద్ద మనిషికి నేను చెప్పిన మాటలు బాగా బుర్రకెక్కిందంటే దాన్నొచ్చేసి క్లారిఫై చేసుకుని వెళ్ళారు. దానికి నువ్వు గర్వపడాలి. అది వదిలేసి తిడుతున్నావు. నీ మాట విని తిరుపతి గారు షాక్ అయ్యారు. సరే నాన్న, గుడ్ నైట్ నాన్న. గుడ్ నైట్ అమ్మా. గుడ్ నైట్. తిరుపతికి వెళ్తే మార్పు వస్తుందని చెప్పారు. తిరుపతి వచ్చి వెళ్తుంది. ఏం జరగబోతుందో తెలియట్లేదు. జయమ్ము నిత్యయంబురా భయమ్ము లేదురా, జయమ్ము నిత్యయంబురా భయమ్ము లేదురా, భయమ్ము నిత్యయంబురా భయమ్ము లేదురా, జయమ్ము నిత్యయంబురా నీకు భయమ్ము లేదురా, జయమ్ము నిత్యయంబురా.